ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతూ, దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు అమెరికా ఇరాన్ వివాదంలో తాజా పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లపై అంచనాలను మార్చే ద్రవ్యోల్బణ గణాంకాలను గమనిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన పెంచుతాయి. అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత తాజా వివాదం మొదలైంది. ఆ తర్వాత హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు. త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతూ, దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు అమెరికా ఇరాన్ వివాదంలో తాజా పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లపై అంచనాలను మార్చే ద్రవ్యోల్బణ గణాంకాలను గమనిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన పెంచుతాయి. అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత తాజా వివాదం మొదలైంది. ఆ తర్వాత హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు. త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.